వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి మనము చదువుకుందాం. లూక్ చాప్టర్ 4 వర్స్ నంబర్ 1. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగినట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. చాలమ్మా. మన జీవితంలో మనం ముందుకు కొనసాగిపోవాలంటే, మన జీవితంలో మనం ఇంకా ఎదగాలంటే, మన జీవితంలో ఇంకా మనం ఉన్నతమైన స్థాయికి మనము చూసుకోవాలి అంటే ఒకరి సహాయం మనకు అవసరం. భార్య భర్తకు సహాయకరంగా ఉంటుంది. భర్తకు భార్య సహాయకరంగా ఉంటాడు. ఒక్కొక్కసారి మనము చూసుకున్నట్లయితే స్నేహితులు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి అక్కజెడ్డిళ్ళు అన్నదమ్ముళ్ళు కూడా సహాయం చేసుకుంటూ ఉంటారు. వితౌట్ హెల్ప్ వి కాంట్ సస్టైన్ అవర్ లైఫ్స్. విశ్వాసులకు సేవకుడు ప్రార్థన చేస్తూ వారిని బలపరుస్తూ సహాయం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో ఎంతో మంది సహాయాన్ని దేవుడు మనకు పంపిస్తూ ఉంటాడు. సో వి నీడ్ టు నో దట్ వి నీడ్ సమ్ హెల్ప్. మనకు ఒక సహాయం కావాలి. దేవుడు ఆదాముకు ఒక సహాయాన్ని కలుగు చేశాడు. దేవుడు అనేక మంది బలహీనపడినప్పుడు చాలా మందిని దేవదూతలను పంపించి, ఆత్మను పంపించి, అనేక మందిని పంపించి దేవుడు అనేకులకు సహాయం చేశాడు. సమ్టైమ్స్ వి విల్ బికమ్ వెరీ హెల్ప్లెస్. మనకు వేరే వాళ్ళు డబ్బు సహాయం చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళు వస్త్రాలు సహాయం చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళు మనకు జ్ఞానాన్ని సహాయం చేస్తూ ఉంటారు. సో నాకెవరు సహాయం అక్కర్లేదు, నా సొంతగా నేను బతకగలను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు అనేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు, ఉండడు, ఉండబోడు. ఫర్ ఎ మ్యాన్ హీ నీడ్స్ సమ్ హెల్ప్. ఫర్ ఎ మ్యాన్ కైండ్, ఒక మానవుడికి, ఒక కుమార్తెకి, ఒక కుమారుడికి, అది అన్యులైనా సరే, క్రైస్తవులైనా సరే, ఆడు పిచ్చోడైనా, మెంటలోడైనా, తెక్కలోడైనా, వాడు చెడ్డోడైనా, మంచోడైనా, వాడికి సహాయము కావాల్సిందే. సో సమ్టైమ్స్ మనము సహాయాన్ని చాలా చీప్గా చూస్తాం. ఇట్స్ ఎ హెల్ప్. మనల్ని మనం చీప్గా చూసుకోవాలి ఫస్ట్. వేరే ఏంది, వాడు హెల్ప్ చేశాడా, వీడు హెల్ప్ చేశాడా, హెల్ప్ని చాలా చిన్న చూపు చూస్తాం మనం. బట్ ఆ హెల్ప్ అనేది మన జీవితంలో జరగకపోతే మనకు ఆ రోజు గడకపోవచ్చు. కొన్నిసార్లు ఆ హెల్ప్ అనేది మన జీవితంలో జరగకపోతే మనము ఆ దినము రక్షింపబడకపోవచ్చు. ఆ సహాయం మన జీవితంలో జరగకపోయింటే మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు గుండా మనము వెళ్ళి ఉండొచ్చు. మనము ఇరుకున పడినప్పుడు, మనం ఇబ్బంది పడినప్పుడు ఎవరొకరు వచ్చి మనకు సహాయం చేస్తారు. ఆ రోజు దేవుడు ఆ దూతను పంపించకపోయి ఉంటే, మనము ఆ సహాయాన్ని తీసుకోకపోయి ఉంటే, సమ్టైమ్స్ సమ్ పీపుల్ రిజెక్ట్ హెల్ప్. బ్రదర్ వాటర్ తాగనంటే నో థ్యాంక్స్, బ్రదర్ తినంటే నో థ్యాంక్స్, బ్రదర్ తీసుకోండి నో థ్యాంక్స్, వద్దు, నాకు నేను ఎవరు దయాదాక్షిణ్యం మీద బతకను, నేను అంతే రోషంగా బతుకుతాను, నాకు అన్నం లేకపోయినా నేను రోషంగా ఉంటా, తావు వాడు. సో ఏంటి సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? హూ ఈజ్ అవర్ హెల్పర్ అండ్ హూ హెల్ప్స్? హెల్ప్ ఆఫ్టర్ హెల్ప్. ఎవరు మనకు సహాయం చేస్తారు? సహాయం వెంబడి సహాయం. ఇప్పుడు పొద్దున దేవుడు హెల్ప్ చేశాడు, మధ్యాహ్నం అడగకుండా ఉంటామా? నో, గాడ్ ఈజ్ ఎ హెల్పర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాగా గమనించండి. లెట్స్ రీడ్ దట్ వర్స్ 4, వర్స్ నంబర్ 1. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన
ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె ఆగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. చూడండి, ఇక్కడ యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై. సో హియర్ we are not only focusing on Jesus, but here we are focusing on even as well as about the Holy Spirit. Jesus full of Holy Ghost. యేసు క్రీస్తు ప్రభువుల వారికి ఒక వ్యక్తి ఈ భూమి మీద హెల్ప్ చేస్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభువుల వారికి సైతము, దేవుడికి సైతము కూడా ఒకరు హెల్ప్ చేయాల్సి వస్తుంది. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి మరియమ్మ హెల్ప్ చేసింది. ఈ భూమి మీద మనము కూడా అనేక మందిని జయించడానికి ఒక వ్యక్తి సహాయం మనము తీసుకోవాలి. యేసు ప్రభు సాక్షాత్తు దేవుడికే సహాయము అవసరమైంది. నేను ఒకటే చెప్తాను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి, వితౌట్ ద హోలీ స్పిరిట్ హెల్ప్ మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. పరిశుద్ధాత్ముని యొక్క సహాయము లేకపోతే మీ జీవితములో మీరు ఎదగలేరు. If you are a Christian, if you are a child of God, you need to have the help of God called Holy Spirit. నాకు మా అన్న సహాయం చేస్తాడు, నాకు మా చెల్లి సహాయం చేస్తుంది, నాకు నా తల్లిదండ్రులు సహాయం చేస్తారు, నాకు నా అన్నదమ్ములు సహాయం చేస్తారు అని మీరు ఒకవేళ భ్రమలో ఉన్నారేమో. ఈరోజు చేస్తే రేపు చేయరు, రేపు చేస్తే ఎల్లుండి చేయరు, ఈరోజు చేస్తే నిన్న చేసి ఉండరు. రోజు ఎవరు మీకు సహాయం చేయలేరు. ఎవ్రీడే నో వన్ కెన్ హెల్ప్ యూ ఆర్ నో వన్ విల్ హెల్ప్ యూ. సో ఈరోజు మనము ఎవరి చేత నింపబడుతున్నాం, ఈరోజు మనము ఎవరి సహాయాన్ని కోరుతున్నాం, ఈరోజు మనము ఎవరి హెల్ప్ని తీసుకోబోతున్నాం. ఈరోజు యేసు ప్రభు కూడా ఎవరి సహాయాన్ని తీసుకున్నాడు ఈ భూమి మీద. నిద్ర లేస్తే మనకు ఎవరొకరు హెల్ప్ కావాలి, గుర్తుపెట్టుకోండి. నిద్ర లేస్తే మనకు ఎవరొకరు హెల్ప్ కావాలి. Without someone's help you can't sustain a day. Without someone's help you can't go forward. Without someone's help you can't go carry forward. ఈరోజు గమనించండి, మీరు ఇక్కడికి వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి కాదు, మీరు ఒక హెల్ప్ పొందుకోవడానికి. ఆ హెల్ప్ పేరు ఏం పేరు తెలుసా? వాక్యం. By listening the word of God, this word of God is helping you to understand, to meditate, to receive some knowledge, to have some protocols and instructions. Today you are not helping God, but God is helping you today. Today the word of God is helping you. You are not helping word of God because you are a common man. మీరెవరు? ఒక సాధారణమైన మనిషి నీవు. You are a common man. Common man అంటే ఏంటి? Common man. Is there any meaning about common man? చెప్పగలరా? భాయ్ और बहनों बोलो, what is the meaning of common man? Can I tell you? Yeah, చెప్తాను వినండి. A man without power, a man without authority, a man without gifts, a man without money, a man without grace, a man without job, a man without prosperity, a man without etc 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 is called a common man. Yes, common. వాడికి ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు. వాడికి జబ్బులు ఉన్నాయి, నాకు జబ్బులు ఉన్నాయి. ఆడికి కష్టాలు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి. ఏం పెద్ద తేడా లేదు. క్రిస్టియన్స్ని కూడా కామన్ మ్యాన్ అంటున్నారు అందరు. అబ్బా, నాకు నచ్చలా పదం. ఐ హేట్ దట్ వర్డ్ కామన్ మ్యాన్. మీరు కూడా తీసుకోకండి. మీరు కూడా సాధారణమైన సామాన్యమైన ప్రజలే అంటున్నారు జనాలు. ఓకే, ఈ వాక్యం అయిపోయిన తర్వాత మనము సాధారణమైన వ్యక్తులమా అసాధారణమైన వ్యక్తులమా ఈరోజు దేవుడు మనకు చెప్పబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యా, లెట్స్ సీ దట్. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ భూమి మీద యేసు ప్రభువుల వారికి కూడా ఒక వ్యక్తి హెల్ప్ చేస్తున్నాడు. ఈజ్ నాట్ ఎ మ్యాన్. గుర్తుపెట్టుకోండి. హలో, జాగ్రత్త వినండి. యేసు ప్రభు ఎవరు?
కామన్ మ్యాన్, హీఈస్ ఎ కామన్ మ్యాన్. యేసయ్య ఒక సాధారణమైన వ్యక్తి. ఈవెన్ దో హీఈస్ ఎ గాడ్ ఇన్ హెవెన్, బట్ వెన్ హీ కేమ్ డౌన్ టు ఎర్త్ హీ బికేమ్ ఏ కామన్ మ్యాన్. ఇప్పుడు ఈ కామన్ మ్యాన్ అసాధారణమైన వ్యక్తి ఎలా మారాడో చూద్దాం. ఇతను పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మీద ఆధారపడ్డాడు. ఆమేన్. ఆయన కామన్ మ్యాన్ మీద ఆధారపడకూడదు. నాకు 10,000 జీతం, నీకు కూడా 10,000 జీతం, నేను నీ మీద ఆధారపడకూడదు. నాకు లెప్రసీ ఉంది, నీకు లెప్రసీ ఉంది, నేను నీ మీద ఆధారపడకూడదు. నాకు అనారోగ్యం ఉంది, నీకు అనారోగ్యం ఉంది, నేను నీ మీద ఆధారపడకూడదు. నాకు పావర్టీ ఉంది, నీకు పావర్టీ ఉంది, నీ మీద నేను ఆధారపడకూడదు. బట్ యేసు ప్రభు ఎవరి మీద ఆధారపడ్డాడు? ఈవెన్ దో జీసస్ ఇస్ ఎ కామన్ మ్యాన్, ఆన్ హూమ్ హీ ట్రస్టెడ్, ఆన్ హూమ్ హీ బిలీవ్డ్. ఎవరి మీద యేసయ్య ఆధారపడ్డాడంటే పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. ఎవరి దగ్గర వెళ్ళి సహాయం అడగలేదు, ఎవరి దగ్గర వెళ్ళి ఆయన దేహ్యాన్ని చేయి చాపలేదు, ఎవరి దగ్గర వెళ్ళి ఆయన అడుక్కోలేదు, ఎవరి దగ్గర వెళ్ళి ఆయన బాధపడలేదు. చూడండి, జీసస్ ఈజ్ ఫుల్ ఆఫ్ హోలీ గోస్ట్. అంటే ఈయన భూమి మీద దగ్గర రావడము, ఆయన ఫస్ట్ అజెండా ఏం తెలుసా? పరిశుద్ధాత్మని పొందుకోవడం. ఒక కామన్ మ్యాన్లో అసాధారణమైన వ్యక్తిని ఏమంటారు ఇంగ్లీష్లో? సూపర్ న్యాచురల్ మ్యాన్. ఓకే, యా. క్రైస్తవులు ఎవరు తెలుసా? మనం అందరిలాంటి కామన్ వ్యక్తులమే. ఓకే, చాలా జాగ్రత్తగా మీరు ఈ వాక్యాన్ని వినాలి, లేదంటే మీకు అర్థం కాదు ఈ వాక్యం. ఈ కామన్ మ్యాన్, కామన్ క్రైస్తవుడు కామన్ వ్యక్తిని మీద ఆధారపడకూడదు. వాక్యం క్లియర్గా సెలవిస్తుంది, జాగ్రత్తగా వినండి. మనుష్యులను ఆశ్రయించువాడు శాపగ్రస్తుడు. తెలుసా ఈ మాట మీకు? నాకు ఆ మాట అంటేనే భయం వేస్తుంది. మనుషుల్ని ఆశ్రయించిన వాడు ఎవడంట ఈ భూమి మీద? శాపగ్రస్తుడు. బికాస్ మీరు గమనించండి, జీసస్ ఇస్ ఎ కామన్ మ్యాన్. ఇఫ్ జీసస్ కమ్స్ అండ్ ఆస్క్ మీ ఎ హెల్ప్, ఈవెన్ ఐ am also a common man, నేను కూడా ఏం చేయలేను యేసు ప్రభుకి హెల్ప్. సో దట్స్ వై జీసస్, యేసు ప్రభు ఆలోచించి 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 ఇప్పుడు ఈ కామన్ మ్యాన్ బుర్రకి పని పెట్టాడు. ఇప్పుడు ఈ కామన్ మ్యాన్ ఎవరి మీద ఆధారపడ్డాడు తెలుసా? పరిశుద్ధాత్ముని మీద. ఎవరు ఈ భూమి మీద ఎక్స్ట్రాడినరీ పర్సన్ అంటే వెతికితే ఎవడు లేడు. అందుకనే యేసు ప్రభు ఆ త్రిత్వములో ఉన్న, దైవత్వములో ఉన్న తండ్రి యొక్క ఆత్మ పేరే పరిశుద్ధాత్ముడు. ఆమేన్. ఆయన వచ్చేటప్పుడు తెచ్చుకున్నాడు ఆయన కిందకి. ఎలా యేసు ప్రభు పుట్టాడు? పరిశుద్ధాత్ముని సహాయం ద్వారా పుట్టాడు. ఆమేన్. నువ్వు అనుమతిస్తే పరిశుద్ధాత్ముడు నిన్ను భుజాల మీద పెట్టుకొని నడుస్తాడు. ఆమేన్. నువ్వు ఒప్పుకుంటే పరిశుద్ధాత్ముడు నీ గుండెల్లో పెట్టి చూసుకుంటాడు నిన్ను. హల్లెలూయా. సో ద థింగ్, క్రైస్తవులకు వచ్చిన కొవ్వు, బలుపు, అహంకారం ఏదంటే ఈయన మీద ఆధారపడలేదు. ఇప్పుడు ఈ మానవుడు, క్రైస్తవుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు తెలుసా? కామన్ మ్యాన్ మీద ఆధారపడుతున్నాడు. అందుకనే చాలా మంది క్రైస్తవులు ఏమైపోతున్నారు? శాపగ్రస్తులైపోతున్నారు. మనుష్యుని ఆశ్రయించిన వాడెవడు? శాపగ్రస్తుడు. That's why many Christians are in the curse. When you depend on Holy Spirit, యేసు ప్రభు ఒక వ్యక్తి మీద ఆధారపడ్డాడని ఒకసారి బైబిల్లో చూపించండి. నాకు ఎక్కడ కూడా ఎక్కడ లేదు. సో యేసు ప్రభు ఆధారపడింది ఒకే ఒక వ్యక్తి మీద. ఆయన పేరు ఏం పేరు? పరిశుద్ధాత్ముడు. His name is Holy Spirit. పిలువు ఆయన్ని, పరిశుద్ధాత్ముని పిలువు. నువ్వు ఎక్కడుంటే అక్కడికి పిలువు. రోజు స్నేహం చెయ్యి, కష్టమైనా వచ్చేస్తాడు. ఆమేన్. సో if you are with the Holy Spirit, people will call you as a extraordinary man. ఆమేన్. చాలా మంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఆ బ్రదర్ దగ్గరికి వెళ్దామంటే నేను రాను అంటారు. ఎందుకంటే ఆ బ్రదర్ మొత్తం చూసి మొత్తం చెప్పేస్తాడు, నేను రాను ఆయన దగ్గరికి అంటారు. ఏం చేసావు, ఎక్కడ చేసావు, ఎక్కడికి వెళ్ళావు మొత్తం చెప్పేస్తాడు ఆ బ్రదర్ గారు. నేను అన్న దగ్గరికి రాను, నేను చర్చికి, మీరు పోండి అంటాడు. చాలామంది పిల్లలు, చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ నా దగ్గరికి రాకుండా ఉండడానికి. నేనే కాదు, ఏ దైవజనుడైనా సూపర్ మ్యానే, ఏ దైవజనుడైనా ఎక్స్ట్రాడినరీ మ్యానే. పరిశుద్ధాత్మను కలిగిన ఏ వ్యక్తి అయినా ఎవరు? అసాధారణమైన వ్యక్తి.
నువ్వు సాధారణమైన వ్యక్తితో స్నేహం చేస్తే నిన్ను కూడా ఇంకా బూస్ట్కి వేస్ట్ అంటారు నిన్ను. కానీ నువ్వు ఎవరితో సహవాసం చేయాలి చెప్పాలి? పరిశుద్ధాత్ముడితో నువ్వు సహవాసం చేయాలి. ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నట్టు మాట్లాడాలి. పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయవా. ఇంకోటి, పరిశుద్ధాత్ముడికి ఇంకో పేరు ఉంది, ఏం తెలుసా? సహాయకుడు. హోలీ స్పిరిట్ ఈజ్ ఎ హెల్పర్. ఆమేన్. నువ్వు పరిశుద్ధాత్ముడిని అడగాల. ఎవరిని పడితే నేను పడిపోయాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, నన్ను ఎవరు కేర్ చేయట్లేదు. కావాలనే దేవుడు అందరిని విడగొడతాడు. కావాలనే దేవుడు ఏం చేస్తా దూరం పెట్టేస్తాడు. నువ్వు దేవుని విలువ తెలుసుకోవాలి. నాకు ఫ్రెండ్స్ లేరు, నాకు ఆంటీలు లేరు, నాకు అక్కలు లేరు, చెల్లెళ్ళు లేరు, అవ్వలు లేరు, బొవ్వలు లేరు, అన్నం లేదు, బిర్యానీ లేదు. అసలు ఎవడోదైనా పరిశుద్ధాత్ముడు లేడని ఏడిచినవా? The moment if you know that you are a Christian, the moment you know that you are a child of God, సంప్రదించు పరిశుద్ధాత్ముడిని వెంటనే. నువ్వు క్రైస్తవుడవని, దేవుని కుమారుడవని నీ మనోనేత్రములు వెలిగించబడిన వెంటనే అతన్ని సంప్రదించాలి. నాట్ ద ఫ్రెండ్స్, నాట్ ద రిలేటివ్స్, నాట్ ద కొలీగ్స్. అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ సీకింగ్ ద హోలీ స్పిరిట్? త్రిత్వములో ఉన్నటువంటి వ్యక్తులను ఎంతమందిని మనం వెతుకుతున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, బైబిల్ మొత్తం 3 రకాలుగా విభజించబడుతుంది. నంబర్ 1, తండ్రి అయిన దేవుడు ఓల్డ్ టెస్టిమెంట్లో పైనుంచి పరిపాలించాడు. ఆమేన్. ఎక్కడున్నాడు ఆయన? సింహాసనం మీద నుంచి భూలోకంలో పరిపాలించాడు. అది ఫేజ్ నెంబర్ 1. ఫేజ్ నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ భూలోకానికి వచ్చి పరిపాలించారు. ఆమేన్. దిస్ ఇస్ ఫేజ్ నెంబర్ 2. ఫేజ్ నెంబర్ 3, పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వచ్చి పరిపాలిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? యా. ఈరోజు నేను దేవుని బిడ్డని అని ఎంతమందికి తెలుసు? హౌ మెనీ ఆఫ్ యు నో దట్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్? వావ్, గ్రేట్. మీరు సంప్రదించారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు మీరు సంప్రదించాలి. నేను క్రైస్తవుడిని, నేను దేవుని కుమార్తెని, నేను దేవుని కుమారుణ్ణి, నేను పరిశుద్ధాత్ముడిని సంప్రదించాలా. ఇటు అటు తిరక్కు. నేరుగా ఎక్కడికి రావాలి? నువ్వు పరిశుద్ధాత్ముడి దగ్గరికి రావాలా. I'll tell you what will be the benefits when you have the fellowship and relation with the Holy Spirit. ఒక పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తితో మనము సహవాసం చేసినప్పుడు మనకున్నటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, బెనిఫిట్స్ ఎలా ఉంటాయో మీరు తెలుసుకోవాలి. సో పరిశుద్ధాత్ముడిని మనం ఏం చేయాలి తెలుసా? గౌరవించాలి. You need to know that there is a person who can help you 24/7. 24 గంటలు 365 రోజులు ఒక వ్యక్తిని దేవుడు మీ కొరకు ఆర్డైన్ చేసి పెట్టాడు. అతని పేరు ఏం పేరు? యేసయ్య అంటాడు, నేను వెళ్ళి మరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను. యేసు ప్రభు ఎన్ని రోజులు ఉన్నాడు ఈ భూమి మీద? 33.5 సంవత్సరాలు ఉన్నాడు. అతని లోపల ఉంది ఎవరు? అతను ఎవరి సహాయాన్ని కోరుకున్నాడు? అతను ఎవరి చేత నింపబడ్డాడు? అతనికి ఎవరు హెల్ప్ చేశారు? యేసు ప్రభుకు ఎవరు హెల్ప్ చేశారో సంఘానికి కూడా అదే వ్యక్తి హెల్ప్ చేయగలడు. ఆమేన్. యేసయ్యకి సహాయం చేసిన వ్యక్తి మనకు కూడా సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆమేన్. నీకు అర్థమవుతుందా? మానవుడు రాంగ్ నే చూస్ చేసుకుంటున్నాడు. ఈ భూమి మీద అన్కామన్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఎవరు? యా, హోలీ స్పిరిట్. ఇఫ్ యు collaborate or if you have a fellowship with a common man, దొందు రాసుకుంటే బూడిదే. అంటే కామన్ మ్యాన్ రాసుకుంటే ఏమైంది? బూడిదే. నెవర్ ట్రై టు డిపెండ్ ఆన్ ఎ మ్యాన్. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవని నీకు తెలిస్తే పరిశుద్ధాత్ముని సంప్రదించు. నేను ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు. దిస్ అ వెరీ డీపెస్ట్ సబ్జెక్ట్ అండ్ ఐ లవ్ దిస్ సబ్జెక్ట్. నేను అసలు ఈ త్రిత్వములో ఒక దేవుణ్ణి మీరు ట్యాప్ చేస్తున్నారు. ఇదిగో యేసయ్య నీ లోపల ఉన్నాడు, తండ్రి నీ లోపల ఉన్నాడు, ఇదిగో పరిశుద్ధాత్ముడు నీ లోపల ఉంటాడు. ఆమేన్. When the Holy Spirit is in you, you will become a supernatural man. నీకేమేమో కనిపిస్తూ ఉంటాయి, నీలో ఏమేమో కనిపిస్తూ ఉంటాయి, నీకేమేమో దర్శనాలు వస్తుంటాయి, నీకేమేమో కళ్ళు వస్తుంటాయి, నీవు ఏమేమో చూస్తూ ఉంటావు. ఒక వ్యక్తిని చూస్తే టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ ఉంటావు. నిన్న గురించి చెప్తావు, మొన్న గురించి చెప్తావు, ఈ రోజు గురించి చెప్తావు, రేపు ఏంటి ఎంత కొత్తగా ఉందంటే, యా, దట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావం అది. The impact of the Holy Spirit.
పరిశుద్ధాత్ముడు ఎవరెవరిలోకి రావాలా అని ఎదురు చూస్తున్నాడు. ఎవరిని ఆయనలోకి ఆహ్వానిస్తారు? ఎవరు ఆయన్ని మీలోకి లోపలికి ఆహ్వానిస్తారో చేతులు ఎత్తచ్చు. ఎవరిని పరిశుద్ధాత్ముడిని ఆయన లోపలికి తీసుకొస్తారో మీరు చేతులు ఎత్తచ్చు. ఎవరికి పరిశుద్ధాత్ముడు కావాలో చేతులు ఎత్తచ్చు. ఎవరికి పరిశుద్ధాత్ముడు అవసరమో చేతులు ఎత్తచ్చు. ఎవరికి పరిశుద్ధాత్ముడు నీడున్నాడో వాళ్ళు చేతులు ఎత్తచ్చు. నేను డబ్బులు కావాలనే వాళ్ళు చేతులు ఎత్తమనలేదు, దించండి అవసరమైతే. ఆరోగ్యం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తమనలేదు. ఐశ్వర్యము, ధన ఇవన్నీ కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తమనలా. ఒక వ్యక్తిని కోరుకోబోతున్నారు మీరు, ఒక పర్సన్ని కోరుకోబోతున్నారు మీరు. ఆ వ్యక్తి పేరు పరిశుద్ధాత్ముడు. ఈరోజు ఏదో ఒకరు ఎత్తారని మీరు చేతులు ఎత్తారు, కానీ అసలు ఆయన గురించి మీకు నిల్లు నాలెడ్జ్, నీకేమైనా తెలుసా ఆయన గురించి? ఎందుకు అసలు పరిశుద్ధాత్ముడు మనకు? ఐ విల్ టెల్ వన్ బై వన్. ఎందుకు అసలు మనకు పరిశుద్ధాత్ముడు? మనము కామన్ మ్యాన్, ఈ భూమి మీద ఏ యుద్ధాలు జయించలేం. మనం కామన్ మ్యాన్, ఈ భూమి మీద ఏ రోగాలు జయించలేం. మనం కామన్ మ్యాన్, ఈ భూమి మీద ఏ యుద్ధాలు, ఏ విధమైనటువంటి పోరాటాలని జయించలేం. మనము కామన్ మ్యాన్, మన ముందు ఒక 10 మంది వచ్చి నిలబడితే జయించలేం. చెప్పండి, పరిశుద్ధాత్ముడా నువ్వు మాకు కావాలి. ఈరోజు నీకు ఎవరు కావాలి? పరిశుద్ధాత్ముడు నీకు కావాలి. ఆ పరిశుద్ధాత్ముడు లేకపోతే నీ పేరేం పేరు? కామన్ మ్యాన్. నాకు ఆ పేరంటేనే అసహ్యం. అది క్రైస్తవుడు ఆ పేరు పెట్టి పిలిపించుకోకూడదు. ఏం పేరు? కామన్ మ్యాన్ అని. ఈరోజు మనల్ని కామన్ మ్యాన్ అనకూడదు, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనాలి, సూపర్ న్యాచురల్ మ్యాన్ అనాలి. ఆమేన్. ఎవరైతే పరిశుద్ధాత్మని కలిగి ఉంటారో వాళ్ళందరూ ఎవరు? సూపర్ ఎక్స్ట్రాడినరీ పవర్ఫుల్ మ్యాన్. ఆమేన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈ భూమి మీద ఒక క్రైస్తవుడికి కావాల్సింది ఎవరు? భర్తనా, భార్యనా, పిల్లలనా, ఉద్యోగాల, బిజినెస్లా, డబ్బా, ఐశ్వర్యమా, అద్దాల, బెల్టా, బట్టల, కార్లా, ఏం కావాలి ఒక క్రైస్తవుడికి? మై డియర్ క్రిస్టియన్స్, మై డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, యూ పీపుల్ షుడ్ హ్యావ్ దిస్ పర్సన్ కాల్డ్ హోలీ స్పిరిట్. ఇతన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఆఖరి దినాల్లో. ఇతన్ని డినై చేస్తున్నారు. నాకు ఉద్యోగం ఉంటే చాలు, నాకు వ్యాపారం ఉంటే చాలు, నాకు పెళ్ళైతే చాలు, నాకు పిల్లలు పుడితే చాలు, నాకు ఒక చిన్న గుడిసు ఉంటే చాలు, ఒక చిన్న 4 చక్రాల కారు ఉంటే చాలు అని ఎక్కడెక్కడో చీప్ మైండ్ సెట్స్తో మనం ఇరుక్కొని పోతున్నాం. ఒక సూపర్ న్యాచురల్ పర్సన్ని కోరుకోలేకపోతున్నాం. ఇంటికెళ్ళి కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చెయ్యండి. ఐ వాంట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు నాకు కావాలి తండ్రి అని అడగండి. He will send forth the Holy Spirit. అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను ఆయన ఉచితముగా అనుగ్రహిస్తాడు. అంటే నువ్వు బోర్న్ అగైన్ అయిన వెంటనే, నువ్వు బాప్తిజం తీసుకున్న వెంటనే, నీ మనోనేత్రాలు తెరిచిన వెంటనే నువ్వు అడగాల్సిన మొట్టమొదటి రిక్వైర్మెంట్ ఏంటి తెలుసా? నాకు పరిశుద్ధాత్మ కావాలి తండ్రి. ఐ వాంట్ ద హోలీ స్పిరిట్. ఈరోజు ఈ వాక్యం మీ ఎముకల్లోకి, నరముల్లోకి, మాంసములోకి వెళ్ళిపోవును గాక. So you people are denying this man. You people are, betraying this man. And you people are like, అతన్ని దూరం పెట్టేస్తున్నాం మన పరిశుద్ధాత్ముడిని. చూడండి, మనం ఎక్కడ పడిపోయినా, ఏ స్థలాల్లో పడిపోయినా, ఏ ఊర్లో పడిపోయినా ఒకటే, పరిశుద్ధాత్ముడు నన్ను పైకి లేపంటే ఆయన అమాంతంగా నీ దగ్గరికి వచ్చి నిన్ను పైకి లేపుతాడు. ఆమేన్. ఒక క్రైస్తవుడిని చూసినప్పుడు లోపల పరిశుద్ధాత్ముడిని చూడాలి. ఆమేన్. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ పరిశుద్ధాత్ముడిని ఎదుటి వ్యక్తి గుర్తుపడతాడు. ఆమేన్. ఆమేన్. And many people said to me, అయ్యా నీలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు. I can see God in you అంటారు. వావ్ ఫాదర్, నువ్వు వాళ్ళకి విజిబుల్గా ఉన్నావా? వావ్ ఎక్సలెంట్ అనుకుంటాను నేను. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? మనం పరిశుద్ధాత్మను పొందుకుంటే జనాలు మనలో దేవుణ్ణి చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. వితౌట్ హోలీ స్పిరిట్ డోంట్ గో ఎనీవేర్. ఎక్కడికి బయటికి వెళ్ళకండి. డ్యూటీకి వెళ్తున్నారు, రెడీ అయ్యేవా? పైకి లే. పరిశుద్ధాత్ముడా నేను డ్యూటీకి పోతున్నాను, నాతో రా. అది టాక్ లైక్ ఏ పర్సన్, టాక్ లైక్ ఏ పర్సన్. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, అతను ఉన్నాడని గ్రహించు. నేను వెళ్ళి మరొక ఆదరణకర్తను పంపిస్తానన్నప్పుడు ఆ ఆదరణకర్త గాల్లో తిరుగుతుంటాడా? నో, నీ లోపలే ఉన్నాడు ఆయన. He's there inside you, man. Wherever you are. Holy Spirit బయలుదేరుతున్నాను, చూసుకో.
హోలీ స్పిరిట్ వెళ్తున్నాను, నాతో తోడుగా రా. పరిశుద్ధాత్ముడా నేను బయలుదేరుతున్నాను, నాలో ఉండయ్యా. పరిశుద్ధాత్ముడా నాతో రా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో పరిశుద్ధాత్ముడు నీతో రావడానికి. ఆమేన్. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఓన్లీ ఫస్ట్ పాయింట్. చెప్పండి, పరిశుద్ధాత్ముడా నేను బయటికి వెళ్తున్నాను, నాతో రా. ఆమేన్. టాక్ లైక్ ఎ పర్సన్, టాక్ లైక్ ఎ పర్సన్. ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడు. యు డోంట్ నో అబౌట్ హిస్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ గురించి మీకు తెలియదు. ఆయన ఒక్కసారి లోపలికి వచ్చి కూర్చున్నాడా, నువ్వు ఎన్నిసార్లు తిట్టినా, నువ్వు ఎన్నిసార్లు దూషించినా, నువ్వు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా ఆయన ఓర్చుకొని లోపల ఉంటాడు. దట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. వాట్ ఎ మ్యాన్ హి ఈజ్, వాట్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్. ఎవరైతే పరిశుద్ధాత్ముడిని క్యారీ చేస్తారో వాళ్ళ జీవితము డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ మాటలు డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ దేర్, నీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే ఎవరు నువ్వు? కామన్ మ్యాన్కి 100 దెయ్యాలు పడతాయి. ఇప్పుడు కామన్ మ్యాన్ అనే క్రైస్తవుడి దగ్గరికి వస్తాడు లూసిఫర్ తమ్ముడు. నువ్వు ఉదయం లేచి పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడలేదా? ఉదయం లేచి పరిశుద్ధాత్ముడి మీద డిపెండ్ అవ్వలేదా? ఉదయం లేచి పరిశుద్ధాత్ముడిని నువ్వు కోరుకోలేదా? నీ ఇంటికి వచ్చేస్తాడు లూసిఫర్ తమ్ముడు. ఆడకపోతే ఆడకొస్తుంది. చాలాసార్లు మనం అంటాం, ఈ అమ్మాయి నచ్చని దెయ్యంలాగా ఉంది. దెయ్యంలాగా లేదు, వెనకాల దెయ్యం ఉంది. ఏంటి అమ్మాయి మొత్తం పిచ్చి పిచ్చిగా ఉందంటే వెనకాల ఏముంది? లూసిఫర్ తమ్ముడు వచ్చేసాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఎవరిని కోరుకోలేదు ఉదయం లేచి? పరిశుద్ధాత్ముడిని కోరుకోలేదు. ఒక్క పరిశుద్ధాత్ముడిని నువ్వు తీసి పక్కన పెడితే నీ లోపల శాన దెయ్యాలు వచ్చేస్తాయి. జాగ్రత్త. బీ కేర్ఫుల్. ఇఫ్ యు ఆర్ నాట్ సీకింగ్ ద హోలీ స్పిరిట్, మార్క్ మై వర్డ్స్, యు ఆర్ ఎ కామన్ మ్యాన్. చూడండి, ఒక్క పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే ఏమైంది? ప్రపంచంలో ఉన్న దెయ్యాలన్నీ, దురాత్మలన్నీ నీ బాడీలోకి వచ్చేసాయి. So if you are not seeking the Holy Spirit, if you are not focusing on the Holy Spirit, if you are not serious on the Holy Spirit, remember my dear church, your body will be filled with demons. నువ్వు దేవుని బిడ్డవి అని నీకు తెలిసినప్పుడు ఫస్ట్ నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏం తెలుసా? పరిశుద్ధాత్ముడా నా లోపలికి రాని. 4:17 చదవండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీదనున్నది. అప్పుడు యేసు ఆత్మ బలముతో గమనించండి, యేసు ప్రభులో ఏ ఆత్మ ఉంది? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అంటే ఒక క్రైస్తవుడు ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ క్రైస్తవుడు బలపడతాడు. ఆమేన్. యేసు పరిశుద్ధాత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళి ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. అటు తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమునందు సమాజ మందిరములోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా. బాగా గమనించండి, ఎవరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆడే బైబిల్ చదువుతాడు. అయితే మేము బడికి పోలేదు బ్రదర్ గారు, మరి మేమెట్లా పరిశుద్ధాత్ముడు మాకెట్లా పొందుకోవాలి? పరిశుద్ధాత్ముడిని ఫస్ట్ పరిశుద్ధాత్ముడా నా లోపలికి రా అనాల. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడి చేత నువ్వు నింపబడతావో నువ్వేం చేస్తావో తెలుసా? ఎవరైతే బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే రోగాల్లో ఉన్నారో, ఎవరైతే కట్లలో ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు చేతులేసి ప్రార్థన చేయగలవు. ఆమేన్. సో దాట్స్ వై వీ నీడ్ హోలీ స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా. నీకు బంధకాలు ఉన్నాయా? చీకటి ఉందా? రోగాలు ఉన్నాయా? బలహీనతలు ఉన్నాయా? దురాత్మలు ఉన్నాయా? చేతబడి శక్తులతో ఇబ్బంది పడుతున్నావా? కమ్ ఆన్, ప్రే దిస్ ప్రేయర్. I need you, Holy Spirit. Wherever I go, I only pray this prayer. Holy Spirit, touch me. Holy Spirit, touch my hands. When I lay my hands, నేను నా చేతులు వేయగా అనేకులు స్వస్థపరచు ప్రభువా అని అడుగుతాను నేను. ఫైర్ అంతే. నేనేం ఎక్కువ ప్రేయర్ చేయను. ఓన్లీ one prayer. Holy Spirit, come with me.
నేను ఏ ఊరికి వెళ్ళినా, ఏ పల్లెటూరుకి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఐ ఆస్క్ మై హోలీ స్పిరిట్ టు కమ్ విత్ మీ. చేతులేస్తే పడిపోతారు. రోగాలు, క్యాన్సర్ గడ్డలు, అవి ఇవి రకరకాల దెయ్యం పడినోళ్ళు భయంకరంగా అల్లాడిపోతూ ఉంటారు. బికాస్ ఆఫ్ నాట్ దిస్ కామన్ మ్యాన్, బికాస్ ఆఫ్ ద సూపర్ న్యాచురల్ మ్యాన్ హూ ఈజ్ ఇన్ మీ. ఆమెన్. వాళ్ళు నాకు భయపడకపోవచ్చు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడికి భయపడతారు. ఆమెన్, ఆమెన్. yes when you are possessed with the Holy Ghost, ఈ దెయ్యాలన్నీ పడిపోతాయి నీ జీవితంలో. ఆమెన్. అది రోగమా, వ్యాధ, బాధ, కష్టమా, ఏడుప, కన్నీరా, ఏదైనా వాటన్నిటికీ ఆన్సర్ ఒకటే. ఎవరు తెలుసా? చెప్పాలి ఎవరు? నీకు సంవత్సరం అయినా 10 సంవత్సరాలైనా వాక్యం గుర్తుండాలి ఎవరు? So demons are ready to come into your lives. Don't give invitations to devil. నెలకు 1 దెయ్యం, నెలకు 2 దెయ్యాలు, నెలకు 10 దెయ్యాలు. నేను రాను చర్చికి, నేను సినిమాకే పోతా, నేను రాను చర్చికి, నేను ఆడికే పోతా. దేవుని మందిరం అందరికీ తెలుసు, కానీ అందరు రాలేరు. దెయ్యబట్టిన ఇలాంటి వాళ్ళు తీసుకురావాలి. ఇప్పుడు ప్రార్థన వీరులు అలాంటి మంది బొచ్చుడు మంది మినిస్ట్రీలో. Many people brought many souls, and everyone ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు సోల్ విన్నర్సే. మీరు తలా ఒక ఆత్మలు తెచ్చేశారు. దేవుడు ఇక్కడ ఉండి ఆల్టర్ దగ్గర కూర్చొని ఆయన అనేకులను స్వస్థపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎక్కడికి రాడు, పరిశుద్ధాత్ముడు మందిరంలో ఉంటాడు. మీరు అందరూ ఆత్మను తీసుకురావాలా. ఎంతమంది తెస్తారు? ఆమేన్. ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, మన ఇంట్లో మన బంధువుల్లో ఎవరో ఒకరు ఉంటారు. చూడండి, బాగా ఎతకండి. ఎవరైతే పరిశుద్ధాత్ముడితో లేరో వాళ్ళని పట్టుకొచ్చేయండి. ఎందుకంటే ఆడు పరిశుద్ధాత్ముడితో లేకపోతే ఎవరితో ఉంటాడు చెప్పాలా? దురాత్మలతో ఉంటాడు అంతే. If you are not with the Holy Spirit, if you are not with the Holy Spirit and the Holy Spirit is not in you, that means demons, evil spirits are in you. నువ్వు తీసుకోరా దెయ్యం పట్టిన వాళ్ళని, నేను బడాయిపోతే అప్పుడు అడుగు. నువ్వు తీసుకోరా దెయ్యం పట్టిన వాళ్ళని, చేతబడి చేసిన వాళ్ళని, దేవుడు బాగు చేయకపోతే అప్పుడు అడుగు. ఎందుకంటే ఈ భూమి మీద చెడ్డ ఆత్మల కన్నా, ఈ భూమి మీద మనిషి ఆత్మల కంటే, ఈ భూమి మీద అన్ని ఆత్మల కంటే ఒకే ఒక సుపీరియర్ స్పిరిట్ ఉంది. ఆ స్పిరిట్ పేరే పరిశుద్ధాత్ముడు. ఏ ఆత్మ అయినా ఆ ఆత్మకు మాటినాలా. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఏ స్పిరిట్ అయినా, ఇదిగో ఈ పిల్ల దయ్యాలు, పెద్ద దయ్యాలు, రాక్షసులు, సాతానులు, ఎవడైనా ఎవరికి మాటినాలా? వినబడలా? మరి ఆ దేవుణ్ణి లోపల పెట్టుకోవాలి వద్దా? చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. పరిశుద్ధాత్ముడా నువ్వు నాకు కావాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు ఎక్కువగా రాంగ్ స్పిరిట్స్ని క్యారీ చేస్తూ ఉంటారు. ఏం స్పిరిట్స్ అవి? బ్రదర్ నాకు చనిపోదాం అనిపిస్తుంది. అవునా, రా. బ్రదర్ నాకు బతకాలని లేదు. ఆహా, ఏం పేరు నీ పేరంటే? మేరీ. బ్రదర్ నాకు పోవాలనిపిస్తుంది. ఏం పేరు నీ పేరు? హెప్సిబా. ఏం పేరు నీ పేరు అంటే? మార్తా. ఏం పేరు నీ పేరు? దెబోరా. ఏం పేరు నీ పేరు? ఎస్తేర్. బైబిల్ పేర్లు అన్నీ. వాళ్ళకంట చనిపోదాం అనిపిస్తుంది అంట. నువ్వు ఎక్కట్లక్ష్మి, పుల్లమ్మ, బెచ్చమ్మ, బచ్చమ్మ, బచ్చమ్మ అని పెట్టుకుంటే చనిపోదామన్నా ఒక అర్థం. ఎస్తేర్, షారా, రెబ్కా అని పెట్టుకొని చనిపోదాం అనిపిస్తుంది నీకు. చనిపోదాం. ఏ ఆత్మని కలిగి ఉన్నావు? What kind of a spirit you people are carrying? Be careful. There will be a judgment day, my dear sons and my dear daughters. పిరికి ఆత్మను కలిగి ఉన్నావా? భారభరితమైన ఆత్మను కలిగి ఉన్నావా? ఇలాంటి దెయ్యాలని, చీకటితో కూడినటువంటి దురాత్మలు కలిగి ఉన్నావా? What kind of a spirits you are carrying? Go to your homes every day. Clean up yourselves. Wash yourselves with the blood of Jesus. యేసు రక్తముతో కడుక్కోండి. మీ లోపల ఉన్న అన్ని ఆత్మలు శుద్ధీకరింపబడతాయి. మార్నింగ్ లేసి ఒకటే ప్రార్థించండి, పరిశుద్ధాత్ముడా నా లోపలికి రా. ఆమేన్. యూ కెన్ రైట్ ద అడ్వాంటేజెస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే నీకు దైవజనుడు చెప్పిన వాక్యాన్ని పరిశుద్ధాత్ముడిని గుర్తు చేస్తాడు. బాబు, ఆమేన్. నువ్వు చర్చికి వచ్చి నిద్రపోదాం అనుకున్నావా? పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తాడు. అరే, చర్చికి వచ్చేది నిద్రపోవడానికి కాదురా, వాక్యం వినడానికి అంటాడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. అండ్ నెంబర్ 2, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? నీ పాపాలను ఒప్పింపజేస్తాడు.
when you are carrying the Holy Spirit but still you commit a mistake, sorry, తప్పు చేశాను, that's the Holy Spirit's character. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడని దాని రుజువు ఏంటంటే నువ్వు తప్పు చేసిన వెంటనే ఒప్పుకుంటావు. సారీ సిస్టర్, సారీ బ్రదర్. దట్స్ ద హోలీ స్పిరిట్స్ కన్విక్షన్. ఆయన లోపల ఏం చేస్తాడు తెలుసా? మన పాపాలను ఒప్పింప చేస్తాడు. కొందరు ఉంటారు, రేయ్ ఎందుకు తప్పు చేసావంటే, నేను చేయలా, ఏం బీక్కుంటావు బీక్కో, నేను తప్పు చేయలా, నిన్ను చూడలా, నేను మాట్లాడలా, నేను తిట్లా అని చెప్పి వాళ్ళు కాపాడుకుంటా ఉంటారు. వాళ్ళు ఏముంది? పరిశుద్ధాత్మ ఉందా, పిరికి ఆత్మ ఉందా, దెయ్యం ఉందా? దెయ్యమే డైరెక్ట్గా. ఆదామో ఎక్కడ్రా అన్నాడు. చెప్పయ్యా ఏమైందిరా, బట్టలు లేవంటే, ఇదిగో నువ్వు ఇచ్చేవే ఈమె తినమంది సాడీలు. దెయ్యముగా నీలో ఉంటే నువ్వు సాడీలు చెప్తావు ఫస్ట్, నీ భార్య మీద, నీ భర్త మీద. లుక్ ఎట్ ద హోలీ స్పిరిట్. ఒకవేళ నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా, భర్త తిడుతున్నాడా, భర్త ఇబ్బంది పెడుతున్నాడా, ఆయన మారుతాడు, నా ప్రభు మారుస్తాడు. ఆమేన్. జాన్ 14:25, యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఓకే. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆగండి. మూడవది, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని ఆదరిస్తాడు. ద హోలీ స్పిరిట్ విల్ కంఫర్ట్ యు. ఆమేన్. ఎంతో మంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఎంతో మంది మిమ్మల్ని శోధించినా, ఎంతో మంది మిమ్మల్ని పొడిచినా, ఎంతో మంది మిమ్మల్ని అవమానించినా, పరిశుద్ధాత్ముడు వచ్చి డోంట్ వరీ, నేను లేపుతాను చూడు ఎలా లేపుతానని పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలపరిచి ఆదరిస్తాడు. ఆమేన్. అండ్ నంబర్ 4, when you have the Holy Spirit, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, this Holy Spirit will make you as a holy person. One of my favorite point. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నిన్ను పరిశుద్ధమైనటువంటి కుమారుడుగా, కుమార్తెగా మారుస్తాడు. ఎందుకు నువ్వు పదే పదే పడిపోతావు? ఎందుకు పదే పదే మనం పాపంలో చీకట్లో పడిపోతాం తెలుసా? బాగా గుర్తుపెట్టుకోండి, చర్చికి వచ్చిన వాళ్ళే చాలా మంది పడిపోతారు. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్ముడు లేడని కాదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయి. పాయింట్ నెంబర్ 4, యూ నీడ్ టు థింక్ అబౌట్ దిస్. నీకై నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు, కానీ నువ్వు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే దట్ హోలీ స్పిరిట్ విల్ మేక్ యూ హోలీ. ఆమేన్. ఎంతకన్నా గొప్పది మనకి ఇంకేం కావాలి? హీ విల్ మేక్ యూ హోలీ. హీ విల్ పుట్ యూ యాజ్ ఎ హోలీ పర్సన్. నువ్వు పవిత్రంగా ఉంటావు, నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. అందుకనే వాటి మీద ఫోకస్ చేయకు, పరిశుద్ధాత్ముడి మీద ఫోకస్ చేయి. ఆమేన్. నువ్వు పరిశుద్ధాత్ముడు అడుగుతావు, పరిశుద్ధాత్ముడా నన్ను ముట్టయ్యా, కడిగయ్యా, ఏం అడగబల్లే. హోలీ స్పిరిట్ బీ ఇన్ మీ, హోలీ స్పిరిట్ స్టే ఇన్ మీ, హోలీ స్పిరిట్ కమ్ విత్ మీ అని పరిశుద్ధాత్ముడిని నువ్వు కానీ కేంద్రీకరించగలిగితే ఆ పరిశుద్ధాత్ముడే వచ్చి అన్నీ చక్కబెడతాడు నీ ఇంట్లో. ఆమేన్. నువ్వు మురికిగా ఉన్నావా, కడిగేస్తాడు. నువ్వు పడిపోయావా, లేపేస్తాడు. నువ్వు సోలిపోయావా, బలపరుస్తాడు. నువ్వు కృంగిపోయావా, ఆదరిస్తాడు. నువ్వు అవమానించబడ్డావా, రెండింతల ఘనత నీకు ఇచ్చేస్తాడు. ఆమేన్. Whom you need to carry? Holy Spirit. Whom you need to search? Holy Spirit. Whom you need to visit? Holy Spirit. క్రైస్తవుడు మొట్టమొదటిగా ఎవరిని కలుసుకోవాలి? పరిశుద్ధాత్ముడిని కలుసుకోవాలి. ఆయన అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తానన్నాడు. ఆమేన్. And one more thing I want to tell you, if you are having the Holy Spirit, you are a supernatural person. ఆమేన్. పరిశుద్ధాత్ముడు లేకుండా నీకు వరాలు రావు. పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు ఫలించలేవు. పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు బ్లెస్ అవ్వలేవు. పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు మందిరానికి రాలేవు. పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు మంచి మార్గంలో నడవలేవు. పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు ఎవరిని బలపరచలేవు. పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు నీతి మార్గంలో నడవలేవు. పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు యేసు ప్రభువుని చేరలేవు. ప్లీజ్ డోంట్ బీ లైక్ ఏ క్రిస్మస్ క్రిస్టియన్స్. డోంట్ బీ లైక్ ఏ సండే క్రిస్టియన్స్. ప్లీజ్. నాకు వాళ్ళంటే చాలా బాధ. ఇఫ్ యూ ఆర్ ఏ క్రిస్టియన్, యు ఆర్ ఏ క్రిస్టియన్ ఫర్ ఎవ్రీ డే. నువ్వు ఒక క్రైస్తవుడువా, నువ్వు ప్రతిరోజు క్రైస్తవుడివే. డోంట్ బీ లైక్ ఏ సండే క్రిస్టియన్. ఆదివారం క్రైస్తవులాగా ఉండకండి. ఇప్పుడు దాకా నువ్వు కామన్ మ్యాన్గా ఉన్నావేమో, ఈ రోజు నుంచి నువ్వు అన్కామన్ మ్యాన్గా వెళ్తావు. ఆమేన్. You will go with
a super spirit, you will go with a different spirit. You will go with a different man called Holy Spirit. Amen. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు అసాధారణమైన వ్యక్తివి. హల్లెలూయా. నన్ను నమ్మువాడు వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడని యేసు ప్రభు అంటున్నాడు. యేసు ప్రభు ఎవరి మీద ఆధారపడ్డాడు? పరిశుద్ధాత్ముడి మీద. ఈరోజు సంఘం ఎవరి మీద ఆధారపడాలి? పరిశుద్ధాత్ముడి మీద. ప్లీజ్ దయచేసి మిమ్మల్ని ఎవరు నేను తప్పు పట్టట్లేదు. తల్లిలారా, అమ్మలారా, అక్కలారా, చెల్లులారా, అన్నలు, డాడీలు, తమ్ముళ్ళు, అందరికీ మీ అందరికి ఒక మాట. దేని మీద ఆధారపడకండి. ఉద్యోగం మీద, బిజినెస్ల మీద, ఇంటి మీద, వాహనాల మీద, దేని మీద ఆధారపడకండి. పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడండి. నీ కోసం ఆయన ఏమైనా తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. If you give more importance to the Holy Spirit, the Holy Spirit will bring everything under your feet. నీ కాళ్ళ కిందకి తీసుకొచ్చేస్తాడు. ఒకప్పుడు రోగాలంటే భయపడుతున్నావేమో, ఒకప్పుడు చేతబడంటే భయపడుతున్నావేమో, ఒకప్పుడు చీకటంటే భయపడ్డావేమో. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, బ్రదర్ పోకండి బ్రదర్, ఆ అబ్బాయిలు దెయ్యం అంటే యాక్చువల్ దెయ్యం వేస్తున్నాములు అంతే. క్రైస్తవులు కూడా దెయ్యాలు పట్టే అవకాశాలు ఉంటాయి. క్రైస్తవులు కూడా బలహీనతలు పడిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మని సంప్రదించకపోతే దురాత్మ వచ్చి వాళ్ళు నివాసం చేస్తుంది. ప్లీజ్, ఈ భూమి మీద చాలా పెద్ద కాంపిటీషన్ ఉంది, మీకు తెలియట్లేదు. ప్లీజ్, ఐఎమ్ వెరీ సాడ్ టు టెల్ దిస్. పరిశుద్ధాత్ముడికి ఒకడు కాంపిటీషన్ వచ్చాడు. వాడి పేరే లూసిఫర్. నీ లోపల నుంచి పరిశుద్ధాత్ముని తీసేయాలని, వాడొచ్చి నీ లోపల కూర్చోవాలని వాడు ఎంతో ప్రయత్నిస్తున్నాడు. నేను అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను, ఎన్నడూ వాడికి అవకాశం ఇవ్వకండి మీ జీవితాల్లో. నెవర్ అండ్ ఎవర్ గివ్ హిమ్ ఎ ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ టు స్టే ఇన్ యువర్ లైఫ్స్. We are a Holy Spirit generation. Amen. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం. మన పరిశుద్ధాత్మ తరం మంది. ఆమెన్. మన మనుషుల మీద ఆధారపడడం, పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడతాం. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడితో ఉంటావో నీ బట్టలు అన్నీ కూడా మండుతూ ఉంటాయి. ఆమెన్. Jesus was full of Holy Ghost. నువ్వు కూడా ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్తో ఉండాలి. ఆమెన్. నీ ఎముకలు, నరములు, మాంసము, నీ బట్టలు, చూపు, తలంపులు, ఆలోచనలు అన్నీ పరిశుద్ధాత్ముడి చేత నింపబడాలి. ఆమెన్. హల్లెలూయా. నేను ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు దేన్నైనా ఇగ్నోర్ చెయ్యి భూమి మీద, కానీ పరిశుద్ధాత్ముడిని మాత్రం ఇగ్నోర్ చేయబాక. He will make you to stay in holiness. ఆయన నిన్ను పరిశుద్ధతలో ఉంచుతాడు. ఆయన నీతిలో నుంచి పడిపోకుండా చూస్తాడు. ఆయన నువ్వు పదే పదే పాపము చేయకుండా చూసుకుంటాడు. నువ్వు పదే పదే పడిపోకుండా చూసుకుంటాడు. నువ్వు పదే పదే సిక్కవ్వకుండా చూసుకుంటాడు. ఎవరైనా నువ్వు పడిపోతే లేపుతాడు. ఎవరైనా నువ్వు కృంగిపోతే లేపుతాడు. ఎవరైనా నువ్వు బలహీన పడితే లేపుతాడు. ఎవరైనా. యేసు ప్రభు వెళ్తూ వెళ్తూ ఎవరినిచ్చిపోయాడు మనకు? చెప్పాలి గట్టిగా. అండ్ హోలీ స్పిరిట్ ఈస్ ఎ పర్సన్. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి కావాలా ఆయన? సమ్ టైమ్స్ యూ డినై హోలీ స్పిరిట్. సమ్ టైమ్స్ నువ్వు పరిశుద్ధాత్ముడిని పక్కన పెట్టేస్తూ ఉంటావు. సమ్ టైమ్స్ నువ్వు పరిశుద్ధాత్ముడిని హేళన చేస్తూ ఉంటావు. సమ్ టైమ్స్ నువ్వు పరిశుద్ధాత్ముడు మాటలు నీకు వినబడవు. నువ్వు మాట్లాడితే ఆయన వింటాడు, ఆయన మాట్లాడితే నువ్వు వినాలి. ఆమేన్. సో హీ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ హోలీ స్పిరిట్. నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఎవ్వరికి అప్పగించడు, నిన్ను అన్ని పరిస్థితుల్లో కాపాడుతాడు. ప్రే ఏ సింపుల్ ప్రేయర్. కళ్ళు మూసుకొని, కళ్ళు తెరుచుకొని, నువ్వు ఎలా ఉన్నా, బండి మీద పోతున్నా, కారులో పోతున్నా, ఫ్లైట్లో పోతున్నా, ఎక్కడున్నా ఆయనతో మాట్లాడు. హోలీ స్పిరిట్, ఆర్ యు దేర్? అయ్యా ఉన్నావా? అద్భుతం జరగలా, ఇంకా నొప్పి పోలేదంట, ఏందో చూడు, మళ్ళీ చేయరా అంటాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు పెయిన్ గో అంటాను. ఏమవుద్ది ఆ రోగము? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టు. ఈ భూమి మీద ఎన్ని స్పిరిట్స్ ఉన్నా అవన్నీ పరిశుద్ధాత్మ తర్వాతే. ఆమేన్. అది లూసిఫర్ గాడైనా సరే, వాడి అనుచరులైనా సరే, వాడి చీకటి రాజ్యం నుంచి వచ్చిన ఎన్ని దయ్యాలైనా సరే పరిశుద్ధాత్ముడికి లోబడాలా. బికాజ్ హీ ఈజ్ ఎ సుపీరియర్ స్పిరిట్ అండ్ హీ ఈజ్ గాడ్. ఆమేన్. ఆయన దేవుడు, ఆయనకి వినాలి. ఆ పరిశుద్ధాత్ముడికి ఎవరన్నా మాట వినాలి. అయితే నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరికి చెప్పాలి? ఎంతమంది పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడతారు? ఎంతమంది పరిశుద్ధాత్ముడితో మాట్లాడతారు? ఎంతమంది పరిశుద్ధాత్ముడిని ప్రేమిస్తారు?
ఎంతమంది పరిశుద్ధాత్మను గుండెల్లో పెట్టుకుంటారు? ఎంతమంది పరిశుద్ధాత్ముడితో సహవాసం చేస్తారు? ఎంతమంది పరిశుద్ధాత్మని ఇష్టపడతారు? ఎంతమంది పరిశుద్ధాత్ముని సహాయం కోరుతారు? ఎంతమంది పరిశుద్ధాత్ముని కలిగి ఉంటారు? ఎంతమంది పరిశుద్ధాత్ముని కాపాడుకుంటారు మీ లోపల పెట్టుకొని? He is God. We need him, we need him, we need him. నా పేరు అపోస్తుడైనా, నా పేరు ప్రవక్త అయినా, నా పేరు సేవకుడైనా, నాలో పరిశుద్ధాత్ముడు లేకపోతే ఎవ్వరు రారు. Without Holy Spirit we are zero. With Holy Spirit we are heroes. Amen. Are you with the Holy Ghost? That means you are a supernatural person. ఈ పరిశుద్ధాత్ముని మనం కోరుకుందాం, ఈ పరిశుద్ధాత్ముని కలిగి ఉందాం. ఇక ఈ పరిశుద్ధాత్ముడు మన కుటుంబాన్ని హ్యాండిల్ చేస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని ఇంకా కంట్రోల్లోకి తీసుకుంటాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా.